అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది. గదిలోనే అటు ఇటు నడవడానికి గోడ ఆసరా అవసరమవుతుంది. తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి. నా భార్యకు అది చిరాకనిపించేది. తరచూ నాతో చెప్తూ ఉండేది. గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లైంట్. ఓ రోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండడంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు. అవే చేతులతో గోడను పట్టుకొని నడిచేసరికి ఆ చేతి ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద. నా భార్య నా మీద అరిచింది. నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను. నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను. గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు. నాకే సిగ్గనిపించింది. ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు. ఆ తరువాత గోడలను పట్టుకుని నడవంగా చూడలేదు నేను. ఓ రోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. మంచం మీద పడిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు కన్నుమూశాడు. నాలో అదే దోషభావన. ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా. కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం. పెయింటర్స్ వచ్చారు. తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన ఆ గోడ మీద మాత్రం కొంత పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు. అరిచాడు. ఆ పెయింటర్స్ కూడా మీ నాన్న చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం. వాటి చుట్టూ సర్కిల్స్ గీసి డిజైన్స్ వేసి ఓ ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాం, సరేనా అని సముదాయించారు. అలాగే చేశారు. ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం. ఆ డిజైను మా ఇంటికి వచ్చిన వాళ్ళు అభినందించేవాళ్ళు. వాళ్లకు అసలు కథ తెలియదు. తెలిస్తే నన్ను ఎంత అసహించుకునేవాళ్ళు. కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది. నాకు వయసు మీద పడింది. శరీరం నా అదుపులో ఉండట్లేదు. కొన్నిసార్లు నాకిప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వస్తుంది. నానపడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తుంది. ఎందుకనిపించిందో తెలియదు. గోడ ఆసరా లేకుండానే నడవడానికి ప్రయత్నిస్తున్నాను. ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు. నా భుజాలు పట్టుకున్నాడు. గోడ ఆసరా లేకుండా అస్సలు నడవొద్దు, పడిపోతావు అని మందలించాడు. మనవరాలొచ్చింది. నీ చేయి నా భుజాలు మీద వేసి నడువు తాత అంది ప్రేమగా. నాలో దుఃఖం పొంగుకొచ్చింది. అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు. అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవాడే కదా అనే బాధ. నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది. గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రలని ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది. టీచర్ బాగా అభినందించిందని చెప్పింది. పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసిందేమో ఆ స్కెచ్ మీద. నా గదిలోకి వచ్చి పడుకున్నాను. మౌనంగా రోదిస్తున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను. తర్వాత మెల్లగా నిద్ర పట్టేసింది. ఏమో తర్వాత ఏమైందో నాకు తెలీదు. నా ఆత్మ నాన్న వైపు వేగంగా పయనిస్తున్నట్టే ఉంది. వయసు మళ్ళిన కన్న తల్లిదండ్రులను ఎప్పుడు విసుక్కోకూడదు. నువ్వు అలా చేసావు, ఇలా చేసావని. ఈరోజు మనకి వయసు ఉంది కదా అని వాళ్ళని విసుక్కుంటే రేపు మనం ముసలివాళ్ళం అయిన తర్వాత మన పిల్లలు మనల్ని విసుక్కుంటారు. నా జీవితం ఏంటి, దాని విలువ ఎంత అని ఒక వ్యక్తి తన తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి అతడి చేతికి ఒక రాయిని ఇచ్చి, దీని విలువ తెలుసుకొనిరా, కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ దీన్ని అమ్మవద్దు అని చెప్పి పంపించాడు. దీనికి సరేనన్న ఆ వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరాడు. తండ్రి ఇచ్చిన ఆ రాయిని ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు.
ఈ రాయికి నేను 5 పండ్లు ఇస్తాను, అమ్ముతావా అని వ్యాపారి అడిగాడు. అయితే తండ్రి ఈ రాయి విలువ మాత్రమే తెలుసుకొని రమ్మన్నాడు, అమ్మమనలేదు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి ఆ రాయిని తీసుకెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగితే, ఈ రాయికి నేను ఒక 10 కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని వ్యాపారి బదిలిచ్చాడు. కానీ తండ్రి చెప్పిన మాటలు గుర్తుంచుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి కూడా వచ్చేశాడు. దాన్ని తీసుకొని బంగారు నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని ప్రశ్నించాడు. ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయిన ఆ వ్యాపారి, నేను ఒక 60 లక్షలు ఇస్తాను, అమ్ముతావా అని అడిగాడు. తండ్రి చెప్పిన విధంగా దాన్ని అమ్మకూడదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, సరే 4 కోట్లు ఇస్తానని వ్యాపారి అన్నాడు. ఈ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది. కానీ ఆ రాయిని అమ్మరాదని తండ్రి ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి అమ్మనన్నాడు. తర్వాత వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ రాయిని పరీక్షించిన వజ్రాల వ్యాపారి, మీకు ఎక్కడిది ఇంత విలువైన రాయి? నా ఆస్తిని చివరికి నన్ను నేను అమ్ముకున్నా మీ దగ్గరి నుంచి ఈ విలువైన సంపదను కొనడం నా వల్ల కాదు. చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదని బదులిచ్చాడు. వజ్రాల వ్యాపారి మాటలు వినగానే ఆ వ్యక్తికి నోట మాట రాలేదు. వెంటనే ఆ రాయిని తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు. నీ జీవితం విలువ ఎంతని అడిగావు కదా, ఈ రాయిని పండ్లు, కూరగాయలు, బంగారు నగల వ్యాపారులకు చూపించినప్పుడు దీని విలువను వారి స్థాయిని బట్టి నిర్ణయించారు. కానీ దీని గురించి తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం అసలు విలువ కూడా చెప్పలేక పోయాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి లాంటి వాడివే. నీ జీవితం కూడా వెలకట్టలేనిది. కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారు అంతే. అది వారి స్థాయి. కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు. నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి అని ఆ తండ్రి అన్నాడు. ఫ్రెండ్స్, ఒక కన్న తండ్రికి తన బిడ్డ ఎప్పుడూ ఒక అమూల్యమైన నిధే. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.